తన శిష్యుడితో కలిసి ఒక తోటలో నడుస్తున్నాడు. శిష్యుడు అడిగాడు, గురువుగారు, మీరు ఎంత జ్ఞానం తెలిసినా అందరికీ బోధించరు ఎందుకు? గురువు నేలపై పడిన ఒక చిన్న విత్తనాన్ని ఎత్తి శిష్యుడి చేతిలో పెట్టి ఇలా అన్నాడు, ఈ విత్తనాన్ని గట్టిగా అరవమని చెప్పు, మొక్క అవుతుందా? శిష్యుడు నవ్వుతూ అన్నాడు, అలా అయితే కాదు గురువుగారు. అప్పుడు గురువు ప్రశాంతంగా చెప్పాడు, విత్తనం మౌనంగా నేలలో పడాలి. సమయం వచ్చినప్పుడు, నీరు దొరికినప్పుడు అది తానే మొలకెత్తుస్తుంది. తరువాత గురువు కొనసాగించాడు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే. అరవడం అవసరం లేదు, బలవంతం పనికిరాదు. సరైన హృదయంలో పడితే అది తానే జీవంగా మారుతుంది. ఆ రోజు శిష్యుడు గ్రహించాడు, నిజమైన బోధ మౌనంలోనే జరుగుతుంది. జ్ఞానం విత్తనం లాంటిది, బలవంతం చేస్తే ఎదగదు. ప్రేమ, సహనం ఉంటే తానే వికసిస్తుంది. మన పని విత్తడం, ఫలితం ప్రకృతికి వదలటం.